సో రమేష్ గారు, మొత్తానికైతే కొంత ఆ కుటుంబంలో స్వాంతన అయితే కనపడుతుందండి వాళ్ళ మాటల్లో. జనరల్గా ఇంత లాస్ జరిగినప్పుడు వెంటనే కుటుంబ సభ్యులు అంత తొందరగా కన్విన్స్ కాలేరు. అయితే వారు క్లియర్గా చెప్పేశారు, ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనని కులానికో పార్టీలకో ఆపాదించవద్దు. ఈ పర్టికులర్ విషయంలో మాకు అన్ని పార్టీల వాళ్ళు కలిసి వచ్చారు, అది ఒక మంచి సంకేతం. దానివలన ఇది త్వరగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటివరకు తీసుకున్న చర్యల పట్ల కూడా మాకు పూర్తి సంతృప్తి ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకున్నాము, కలిసాము, మాకు పూర్తి సహకారం అందిస్తామన్నారు, న్యాయం చేస్తామన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇక్కడితో దీన్ని పొలిటికల్గా కూడా ఎవరు కూడా వాడొద్దని కూడా వాళ్ళు ఒక విజ్ఞప్తి చేశారు. మరి అంబటి రాంబాబు గారేమో కులాన్ని ఆపాదించారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు అమర్నాథ్ గారు మాట్లాడుతూ, అమర్నాథ్ గారు అయితే ఇంకోస్త అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడిని ఏ1గా పెట్టాలంట. సరే, ఇది నా ఓన్ వర్డ్స్ కాదు, కాసేపటి క్రితం గఫూర్ గారు మాట్లాడిందే విందాం, ఒకసారి చూద్దాం. ఏమన్నారు? ఒక సిఐకి ఒక రౌడీ షీటర్కి ఏముంటుంది వ్యక్తిగతమైనటువంటి కక్షలు? మరి సిఐకిను ఒక నేరస్తుడికి ఎప్పటికప్పుడు తెలుసు, ఎందుకంటే అతను నోన్ అఫెండర్ అట. అతని కేసులు నాగరాజు, సిఐ నాగరాజు కొన్ని అతన్ని పరివర్తనలో తీసుకురావడానికి కొన్ని కేసులు లోక్ అదాలత్లో ఆయన సెటిల్ కూడా చేశాడట. చాలాసార్లు చెప్పి చూశారట. కానీ ఆ కుర్రాడు మాత్రం ఆ లైన్ వదలట్లేదు. ఇది ఆ పేరెంట్స్ దగ్గర నుంచి వారి మేనమామలు కూడా ఒప్పుకుంటున్నారు, పిల్లోడు ట్రాక్ తప్పాడు, అందు గురించి మేము కూడా ఏమనుకున్నామంటే ఒక 4 రోజులు పోలీస్ స్టేషన్లో 4 పీకితే ఏమన్నా సెట్ రైట్ అవుతాడేమో. మనం ఎన్నోసార్లు కొట్టి చెప్పారు, వాళ్ళ మేనమామలు చెప్పారు కూడా క్లియర్గా, మేము కొట్టాము, తిట్టాము, వాడిని సవ్యంగా ఉండమని చెప్పేసి సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేశాం. కానీ మరి వాడు ఆ దారిలోనే ఇంకా ఉన్నాడని చెప్పేసి. కానీ వాళ్ళ కన్సర్న్ ఏంటంటే ఏకంగా మనిషినే లేకుండా చేయటం ఏంటి, డెడ్ బాడీ కూడా లేకుండా చేయటం ఏంటి? ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైతే కనుక, ఆ పిల్లోడు కనుక నిజంగా ఈ భూమి మీద లేకపోయి ఉంటే కనీసంగా బూడిది కూడా ఇవ్వలేదు ఏంటనేదే వారి వేదన. ఇప్పుడు ఆ వేదనకి ఎంతో కొంత స్వాంతన అని చెప్పేసి అంటున్నారు. మరి ఏకంగా ఇందాక నేను అన్నట్టు సిఐకి అతనికి ఏమి వ్యక్తిగతంగా అయినప్పుడు ఈ అనిత గారికి ఏమి వ్యక్తిగతంగా తెలుస్తుంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా కోపమే ఉంటుంది. ఏ1గా పెట్టాలని చెప్పేసి అసలు ఏ క్వశ్చన్ ఎవరన్నా అంటారా? అంటే అమర్నాథ్కి ఇలాంటి ఐడియాలు నేను వస్తాయి అనుకుంటారు. ఏమంటారు సురేష్ గారు? మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగడం జరిగింది. సరే, గుడివాడ అమర్నాథ్ గారు ఏ1గా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలని చెప్పారు, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అడగడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఇష్యూ జరిగినా సరే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా ఎవరి పేరు చెప్పేదండి? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారే దీంట్లో ప్రథమ ముద్దాయి, ఆయనే చెప్పి చేయించాడు. ఇప్పుడు బండారు వంశాన్ని ఇందాక మాట్లాడుతూ కొంతమంది పేర్లు చెప్పాడు సోషల్ మీడియాలో పోస్టుల గురించి. వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళ చేత పోస్టులు పెట్టించాడు. ఈ రకంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నాలు ఇప్పుడు ఈ రోజు నుంచి కాదండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా ఉన్న విద్య. ఆ విద్యను వాళ్ళు ప్రదర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఇష్యూస్లో, దళిత డాక్టర్ సుధాకర్ విషయంలో ఆ రోజున అతను తాగి జగన్మోహన్ రెడ్డి గారిని, మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రోడ్డు మీద ఆ రోజున పోలీసులు అతన్ని ఇది చేయడం జరిగింది. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాస్క్ ఇవ్వలేదని చెప్పి ఆయన కక్ష కట్టి అతన్ని ఇది చేశారు. కావాలని అతను దళిత డాక్టర్ సుధాకర్ని జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మర్డర్ చేశారు అని చెప్పి ఆ రోజున ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడిన మాటలు మరొకసారి మీకు గుర్తుకు చేస్తున్నాను సురేష్ గారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా సరే ఈ ఇష్యూలో కస్టోడియల్ టార్చర్ జరిగింది, తర్వాత మర్డర్ జరిగింది అని చెప్పి మనందరం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే క్లియర్గా ఈ రోజుకి కూడా ఎంత ఘోరంగా రాష్ట్ర ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నా సరే
ఈ రోజుకి కూడా ఆ కుర్రోడిని తీసుకొచ్చి ప్రజెంట్ చేయలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రజెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కస్టోడియల్ టార్చర్లో అతను చనిపోయాడని చెప్పి మనం అందరం భావిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఆ పరిస్థితుల్లో ఈ రోజున ఈ ఇష్యూ మొదలైంది మే 9వ తారీఖున అతన్ని తీసుకువచ్చారు అని చెప్పి మే 9 నుంచి ఈ రోజు వరకు, అంటే జస్ట్ ఈ ఇష్యూ ఫైర్ అయింది జస్ట్ 2 days నుంచి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ కానీ అంబటి రాంబాబు గారికి మేము చాలా మందిని కలిసాము. ఎంతమందిని కలిసినా సరే మాకు ఎక్కడా కూడా దీని మీద సరైన సమాధానం దొరకట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి కూడా, ప్రభుత్వం దగ్గర నుంచి కూడా, పోలీసుల దగ్గర నుంచి కూడా మాకు ఎక్కడా కూడా, ఎందుకంటే వాళ్ళ పిన్ని స్వయంగా వెళ్ళి నేను డీజీపీ గారికి కంప్లైంట్ చేశాను అని చెప్పి కూడా మనం ఆవిడ చెప్పడం జరిగింది. చాలా ఆవిడ మాట్లాడుతున్నప్పుడు టీవీ వాళ్ళతో కూడా ఆవిడ క్లియర్గా చెప్పింది, నేను స్వయంగా డీజీపీ గారికి వెళ్ళి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసినా సరే ఆ తర్వాత కూడా ఆ ఫిర్యాదుని పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ రోజున బండారు వంశీ అన్న ఏం చెప్తున్నాడంటే, అబ్బాయి విషయం వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించింది, లేకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంది, మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలా లేకపోతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయాలా అని ఆలోచించి డ్యూ ప్రొసీజర్లో మేము ఈ రోజున డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేసి ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పి వంశీ అన్న చాలా చక్కగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా అన్న ఉన్నాడు కాబట్టి సమర్థించుకోవాలి కాబట్టి తప్పదు కాబట్టి సమర్థించే ప్రయత్నం చేశారు. వాళ్ళ పిన్ని ఆ రోజున డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన రోజున ఏం జరిగింది అనేది డీజీపీ గారు ఈ రోజు వరకు కూడా ఎందుకు దాని మీద సమీక్ష చేయలేదు, ఎందుకు దాని మీద ఏం జరిగింది అనే వివరణ తీసుకోలేదు. డీజీపీ గారు ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన సిపి గారు ఖచ్చితంగా పంపించుంటారు. సిపి గారు దాని మీద కమిషనరేట్ రాజశేఖర్ బాబు గారు ఖచ్చితంగా ఏం జరిగింది అనేది ఆయన తెలుసుకునే ఉంటారు. తెలుసుకున్న తర్వాత ఇతను చనిపోయాడు, ఇతను కస్టోడియల్ టార్చర్లో మరణించాడు, రకరకాలుగా ఇంకా ఎందుకంటే శవాన్ని కూడా కాల్ చేశారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా సిపి గారికి తెలియకుండానే ఒక సిఐ తన సొంత పరిజ్ఞానంతో, అంటే పోలీస్ వ్యవస్థలో ఎలాగుంటుందంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి ఆ పై స్థాయిలో ఇంకా ఇష్యూని ఖచ్చితంగా కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పైదాకా చెప్పుకునే ఉంటారు. చెప్పుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు అనేది పోలీసు వ్యవస్థ గురించి అవగాహన ఉన్న పెద్దలు గఫూర్ గారికి కానీ మన కృష్ణాంజనేయులు గారికి కానీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు తెలుసు. ఇందులో రాజశేఖర్ బాబు గారు కమిషనర్ ఆఫ్ సిపి గారు ఎందుకని డీజీపీ గారి దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్ని దాని మీద చర్యలు తీసుకోలేదు, దాని మీద తర్వాత ఎందుకు ఆ రోజున కేసు నమోదు చేయలేదు, పక్కన ఎందుకు పడేశారు అనే దాని మీద ఈ రోజు వరకు వీళ్ళు సమాధానం చెప్పరు. కానీ ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లడం మొదలుపెట్టింది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్న ఇక ఆఖరికి ఈ మర్డర్ కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా కాపుల విషయంలో అంట మేము ఎక్కడో ఆ కాపు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు విదేశీ విద్య, ఆ చచ్చిపోయిన కాపుల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు అని అంటే ఆయనే అలా చేస్తే ఆయన ఎక్కడ పరామర్శిస్తారని చెప్పి సురేష్ గారు కూడా నవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు స్టిల్ 6,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఒక ఎంతో మంది పిల్లలకు సర్టిఫికేట్లు రాక వాళ్ళు రేపు ఉద్యోగాల్లో జాయిన్ అవుదామన్నా కూడా వాళ్ళు ఎవరో కూడా ఆ సర్టిఫికేట్లు రాక ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే విద్యార్థులు వాళ్లే ఫీజులు కట్టుకుని సర్టిఫికేట్లు తీసుకుని వాళ్ళు ఈ రోజున ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్న పరిస్థితి. ఎంతో మంది నిరుపేద విద్యార్థులు అప్పులు చేసి ఈరోజు సర్టిఫికేట్లు తీసుకున్న పరిస్థితులు కూడా మాకు తెలుసు. మరి వీటన్నిటి గురించి కూడా ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ డబ్బుల అంశం కాదు, ఇక్కడ డబ్బుల అంశం కాదు, అదొక వేరే ఆస్పెక్ట్. ఇక్కడ ఏంటంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు సామాజిక వర్గానికి ఆపాదించి లేదంటే కానీ కులాలను అడ్డం పెట్టుకొని చేసే కార్యక్రమాలని మీరు చెప్పాల్సి ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈరోజు ఒక్క నిమిషం ఆగండి, నేనే మిమ్మల్ని డినై చేయట్లేదు, ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు కుటుంబ సభ్యులు
ఒక్క నిమిషం వినండి, అవ్వడం జరిగింది. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 4 రోజుల క్రితం అసలు ఇది ఏంటో కూడా నాకు తెలియదు. అప్పటికి ఇంకా నేను ఇది అంత జనాల్లోకి వెళ్ళలా. సాక్షిలో చూసినప్పుడు కాపు యువకుడు, ఏది ఇతని గురించి సాయి కృష్ణ అని హెడ్డింగ్ ఉంది. ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను దళిత డాక్టర్ సుధాకర్, దళిత రైట్ దళిత్ ఎస్సీ ఎస్టీలకి అట్రాసిటీస్, ఈ సమాజంలో జరుగుతున్న వివక్ష పట్ల వాళ్ళకి సెపరేట్ చట్టం ఉంది, కాపులకి రెడ్డిలకి ఓసీలకి సెపరేట్ చట్టం లేదు. ఒకవేళ వారి పట్ల అన్యాయం జరిగితే సమాజానికి ఎత్తి చూపాలని చెప్పేసి దళిత డాక్టర్ అంటారు, దళిత డ్రైవర్ అంటారు, అంతే తప్ప కాపు యువకుడు, రెడ్డి యువకుడు, కమ్మ యువకుడు, లేదా కమ్మ రౌడీ షేటరు, కాపు రౌడీ షేటరు, రెడ్డి రౌడీ షేటరు అని ఉండవు సార్. ఒకవేళ నా తప్పైతే కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే పెద్దలు కృష్ణాంజలి గారు ఉన్నారు, కృష్ణాంజలి గారు, అదే తప్పు లేదు, నాకు తెలిసినంత నా నాలెడ్జ్ వరకు తప్పు లేదు, నాకున్న నాలెడ్జ్ వరకు తప్పు లేదు. వాళ్ళకి చట్టం సెపరేట్ గా వారికి ఒక చట్టం ఉంది. వారి పట్ల ఏమన్నా అన్యాయం జరిగితే ఆ చట్టాన్ని ఉపయోగించి వారి ఐడెంటిటీని జనాల్లోకి తీసుకువెళ్లి వారికి ఏమన్నా వారి పట్ల వివక్ష జరిగితే న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి తప్పు లేదు నాకు తెలిసినంత వరకు. ఎస్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఇక్కడ మనం ఏం పోట్లాడుకోవట్లేదు, ఆర్గ్యుమెంట్ లేదు. ఏమన్నా నాదేమన్నా తప్పు ఉంటే లేదా కరెక్ట్ చేసుకుంటే సార్ నేర్చుకుంటాను. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. కృష్ణాంజలి ఆగండి సార్. మీ వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద నాకు డౌట్ ఉంది, మీ సబ్జెక్ట్ మీద. ఓకే, ఒక నిమిషం ఆగండి సార్. పెద్దలు పిలిచాం కదా సార్, ఆగండి. నేను ఎవరి నుంచి నేర్చుకోను, వైసీపీ నుంచి అంతకన్నా ముందు నేర్చుకోను. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. కృష్ణాంజలి గారి నుంచి చెప్తే నేర్చుకుంటాను. ఒక్క నిమిషం ఆగండి. కృష్ణాంజలి గారి నుంచి చెప్తే నేర్చుకుంటాను. ఆగండి సార్, ఆయన అనలిస్ట్కి వచ్చారు. ఆగండి, విందాం సార్. కృష్ణాంజలి సార్ అయింది సార్, ఆగండి సార్. నాకు టైం సార్, నేను చెప్పేశారు సార్. మీరు ఆఖరికి విదేశీ విద్యకు కూడా సమాధానాలు చెప్పేశారు. ఆగండి ఇంకా ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు పాపం ఒక్క నిమిషం సార్. నాకు తెలుసు సార్, నేను ఫాలో అవుతున్నాను కదా, నేను మోడరేటర్ కదా, ఎవరికి ఎంత టైం ఇచ్చాను, ఎవరు ఎన్నిటికి ఏం పాయింట్లు మాట్లాడారు, వాటికి ఏం చెప్పారనేది ఆ మాత్రం ఐడియా ఉంది. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఇప్పుడు డిస్కస్ చేసే పరిస్థితి కాదు, ఆ ప్లాట్ఫామ్ కాదు. ఒక్క నిమిషం ఆగండి సార్. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. పాపం అందరికన్నా ఎక్కువ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉన్న వ్యక్తి అంబటి రాంబాబు. నాకు తెలిసినంతవరకు ఈరోజు ఆ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ కానీ, కులానికి కానీ, పార్టీలకు కానీ సంబంధం లేదు. ఒక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి సంఘటన, ఎవరు వాళ్ళ పిల్లోడి గురించి మాట్లాడుతూ. కాబట్టి పొలిటిసైజ్ చేయొద్దు, అలాగే కులాలని ముందుకు తీసుకురావద్దు. ఇక్కడతో ఆ డ్యూ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడికి కాస్త మమ్మల్ని ప్రశాంతంగా ఉంచనివ్వండి. మాకు పూర్తి నమ్మకం వచ్చింది అన్న తర్వాత నాకు తెలిసినంతవరకు బాగా డిసప్పాయింట్ అయినటువంటి మామూలుగా వైసీపీ అవుతుంది. ఇంకాస్త దీన్ని ప్రొలాంగ్ చేద్దామని గవర్నమెంట్కి ఆపచేద్దాం చూస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. అంబటి రాంబాబు అందరికన్నా డిసప్పాయింట్ అయి ఉంటాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంతకు ముందు అంబటి రాంబాబు అలా మాట్లాడేవాడు కాదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే పాపం మీరు అతన్ని కాపు టైగర్ అని మాట్లాడారు, అప్పటి నుంచి పాపం ఆయన బలవంతంగా ఆయన మోసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. కృష్ణాంజలి గారు కాదు, సురేష్ గారు. ఇప్పుడు వ్యక్తుల నాగేశ్వరరావు గారు కానీ, నవరంగ్ గారు కానీ అంబటి రాంబాబు గారిని సంప్రదించకుండానే ఆయన ఆ విషయాన్ని మాట్లాడారా? గత 35 రోజులుగా జరుగుతున్న విషయాన్ని ఎవరు మాట్లాడలేదు. మరి వీళ్ళు సంప్రదించిన తరువాత అంబటి రాంబాబు గారు ఓకే. కాకపోతే అక్కడ కులాలను ఆపాదించినప్పుడే వాళ్ళకి అభ్యంతరం అయినట్టుంది. రైట్, ఎనీవే.